మొన్నటి రోజుని నగర వైసీపీ ప్రెసిడెంట్ మార్గాని భరత్రామ్ మీద ఆయన ముఖ్య అనుచరుడు, ఆయన చెడ్డీ ఫ్రెండ్ రామ్ శర్మ గారు మొన్నటి రోజుని ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన గురించి అనేకమైన విషయాలు బయటపెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఏదైతే 2019 నాటికి మార్గాని ఎస్టేట్ పరిధి అంతా రికార్డు పరంగా 2019 నుంచి ఆయన అధికారంలో ఉన్న తర్వాత 24 ఊరికి పరిధి అంతా ఎంతవరకు కబ్జా చేశారన్నది ఆయన చెప్పారు. ఇదన్నీ కూడా ఆయనతోటి నిత్యం గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన 5 సంవత్సరాలు ఎంపీగా పనిచేస్తున్నప్పుడు ఇవన్నీ కూడా ఆయన కూడా తిరిగి ఆయనతో సపోర్ట్గా ఉన్న మనిషి ఆయన అత్యంత సంజరి చెప్పిన మాటలు. దీన్ని ఎందుకని నిజమని తీసుకుంటున్నామంటే మేము అది అయిపోయిన తర్వాత ఆయన ఏం చెప్పారంటే కొంచెం సత్యం అన్న ఆయన ఒక డైరీలోను ఆయన కాలం చేసేటట. ఒక డైరీలో 3,50,000 రూపాయలు ఏదో ఈయన అవాల్తీ ఉన్నట్టు భరత్రామ్ గారు అవాల్తీ మేరకు 3 సంవత్సరాలు ఆమె కాళ్ళు ఎరిపోయేలా చెప్పులు ఎరిపోయేలా తిరిగినా కూడా దానికి ఏం న్యాయం చేయలేనట్టు కూడా చెప్పారు. అది ఎందుకు నమ్మవలసి వచ్చిందంటే ఆయన ప్రెస్ మీట్లోనే ఆ అమ్మాయితో మాట్లాడిన కుంచే సత్యం భార్యతోటి స్వయంగా మాట్లాడిన ఆడియో రికార్డు కూడా వినిపించడం జరిగింది. 3 సంవత్సరాలు తిరిగినా కూడా 3,50,000 సమాధానం చెప్పలేదు. ఆమెమో మీకు న్యాయం చేస్తామంటే నాకు ఏం న్యాయం చేయవలసిన పని లేదండి, నా 3,50,000 రూపాయలు నా భర్త డైరీలో రాసి ఎంపీ భరత్రామ్ గారు ఇప్పిస్తారు, ఆయన ఒప్పుకున్నారని చెప్పడం జరిగింది. ఆ డబ్బులే ఇప్పించని చాలు, నాకు ఏం ఇతర న్యాయాలు ఏం చేయవలసిన లేదని కూడా అడిగినా కూడా ఆవిడ చాలా బాధాకరంగా చెప్పింది. ఆ భర్త కుంచే సత్యం గారు బతుకుంటుండగా మా ఎంపీ ఎంత తోపు అంత తోపు భరత్రాము అని చెప్పుకొచ్చేవాడు, ఇతని నిజ స్వరూపం ఇప్పుడు బయటపడిందని కూడా ఆవిడ ఆడియో కాల్లో వినిపించడం జరిగింది. దీని గురించి మేము అడుగుతున్నది ఏంటంటే 2019లో మార్గాన్ ఎస్టేట్ పరిధి ఎంత సర్వే చేయించాలి, ఇప్పుడు ఎంత ఉన్నదో సర్వే చేయించాలి, అదంతా గవర్నమెంట్ సైట్ అయితే హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చెప్పి ఇప్పుడే మన సబ్ కలెక్టర్ గారికి నివేదిక ఇవ్వడానికి వచ్చాం. సబ్ కలెక్టర్ గారు 2 రోజులు సెలవు వల్ల కలెక్టర్ గారికి డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది.